హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే పప్పు ముద్దలు అయితే రెడీ చేయబోతున్నాను. వీటిని ఇంకో రకంగా కూడా పిలుస్తారు, సుఖీ ముద్దలు అని అంటారు. ఇంకో విధంగా అయితే తీపి ముద్దలు అని కూడా అంటారు అన్నమాట. నేనైతే ముందుగా పచ్చెనపప్పు నానబెట్టేసుకొని ఈ విధంగా అయితే ఉడకబెట్టేసుకున్నాను గ్యాస్ మీద. పప్పులో వాటర్ అన్ని ఇంకిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం పప్పుని. కావలసినంత బెల్లాన్ని అలాగే యాలకుల్ని దంచి పక్కన పెట్టుకున్నాము. బెల్లము యాలకులు ఆ పచ్చెనపప్పులో వేసి రుబ్బుదాము. మా టెడ్డీ అయితే తెగ రుబ్బేస్తుంది ఇక్కడ. అది రుబ్బు పక్కన పెట్టేసుకొని మైదా పిండిని తీసుకున్నాము, 1 కప్పు. చిటికెడు సాల్ట్ ని అందులో వేద్దాము. అందులో వాటర్ పోసి బాగా కలపదాము. ఇదిగోండి, ఈ విధంగా కొంచెం చిక్కగా అయితే కలుపుకున్నాను అన్నమాట. పప్పు బెల్లం యాలకులు రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని అలాగే ఈ మైదాలో వేసి ఆ పప్పు ముద్దని ఇలా ఆయిల్లో వేసేద్దాము. పప్పులో బెల్లం ఎక్కువ వేసేసాను నేను, అందుకే ముద్ద రావట్లేదు. అది మీరు తక్కువ వేసుకోవచ్చు. చేసిన వంట చూసి ఏమనుకోకండి. దయచేసి వీడియో నచ్చకపోయినా లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.